డాక్టర్ గారు, మీరు నిమ్మ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు. నాకేమో నిమ్మ తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి జలుబు చేస్తూ ఉంటుంది. మరి ఏం చేయమంటారు అంటూ ఒక సబ్స్క్రైబర్ అడిగారు. అలాగే డాక్టర్ గారు, మీరు నిమ్మని ఒక వీడియోలో ఎంప్టీ స్టమక్ మీద తీసుకోమని చెప్పారు. మరొక వీడియోలోనేమో ఏదైనా తిన్న తర్వాత ఎంప్టీ స్టమక్ మీద ఏది తీసుకోకూడదు, తిన్న తర్వాతనే నిమ్మ తీసుకోమని చెప్పారు. ఇంతకీ ఏది కరెక్టు? అసలు నిమ్మ మంచిదా కాదా? ఇలా ఎంతోమంది ఎన్నో రకాల ప్రశ్నల్ని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, శాస్త్రీయ వివరణని, అసలు నిమ్మ తాలూకు అద్భుతమైన ఔషధ శక్తుల్ని, అలాగే దీన్ని వాడాల్సినటువంటి పరిస్థితుల్ని, పద్ధతుల్ని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో గొప్ప ఔషధి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇదే నిమ్మ. దీని ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. రక్త వృద్ధికి, రక్తాన్ని శుద్ధి చేసుకోవటానికి, ఆఖరికి శరీరానికి శక్తినివ్వటానికి, ఇమ్యూనిటీని పెంచుకోవటానికి ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉపయోగాలు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇది ఒక నేచర్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ అద్భుతమైన ఔషధి గురించి, అద్భుతమైన ఔషధం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇదే నిమ్మ. చూడండి, ఆయుర్వేద ఔషధాల తయారీలో వాటిని తయారు చేసేటప్పుడు భావనం, మర్దనం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఈ ఔషధం తయారు చేసేటప్పుడు ఒక పర్టికులర్ ద్రవంలో దాన్ని ఊరేస్తాం, అంటే దాన్ని భావన చేస్తాం, అలాగే తర్వాత మర్దం చేస్తాం. ఇలా ఔషధాలు తయారు చేసేటప్పుడు ఆ విష లక్షణాలని తగ్గించడం కోసం నిమ్మని వాడతాం. అంటే ఒక పాయిజన్ కానీ, ఏదైనా సరే, లోహం కానీ, దేన్నైనా సరే సేవనయోగ్యంగా మార్చడానికి నిమ్మ ఉపయోగపడుతుంది. అంటే ఒక పాషాణాన్ని ఔషధంగా మార్చడానికి నిమ్మ ఉపయోగపడుతుంది. అంతటి గొప్ప శక్తి నిమ్మకి ఉంది. అందుకే ఔషధం తయారీలో నిమ్మరసాన్ని వాడుతూ ఉంటాం. ఇది మనిషి తాలూకా శరీరాన్ని దోషరహితం చేస్తుంది, శుద్ధి చేస్తుంది మరొక మాటలో. అందుకే మనం బిర్యానీలు ఇలాంటివి తిన్నప్పుడు ఆ నూనె చేతులకి అంటుకున్నప్పుడు నిమ్మరసం కలిపినటువంటి నీళ్లతోటి క్లీన్ చేసుకుంటాం. అంటే ఎక్స్టర్నల్గానే కాదు, ఇంటర్నల్గా కూడా ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మన శరీరానికి రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ నిమ్మ సహాయపడుతుంది. అంటే గొప్ప సత్తా ఉన్న వంటింటి నేస్తం ఈ నిమ్మ అనొచ్చు మనం. నిమ్మ ఉన్న ప్రస్తావన ఉన్నప్పుడు ఇలాంటి వర్షాలు పడే రోజులలో ఉల్లిపాయ, అలాగే నిమ్మరసం, ఈ కాంబినేషన్ చాలామందికి గుర్తుకొస్తూ ఉంటుంది. నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అయితే ఇలా కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యరీత్యా కూడా నిమ్మకి చాలా ప్రాధాన్యత ఉంది. దీని విశేషాలు మొత్తం కూడా మనం తెలుసుకుందాం. ప్రధానంగా కడుపులో దోషాలకి నిమ్మ అనేది ఒక చక్కటి విరుగుడుగా పనిచేస్తుంది. ఇది చాలామందికి తెలియదు. నిమ్మరసానికి ఆకలిని, జీర్ణశక్తిని పెంచేటటువంటి శక్తి ఉంది. మైల్డ్ యాసిడ్ కాబట్టి మన యాసిడ్, అంటే పొట్టలో ఉండేటువంటి యాసిడ్కి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఆకలిని పెంచుతుంది, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది నిమ్మరసం. అన్నం సహించకపోవటం అనే సమస్యతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ లక్షణాన్ని పోగొట్టి అన్నానికి ఆ హితువుని, అంటే ఆ రుచిని పోగొట్టి ఆ రుచిని కలగజేస్తుంది నిమ్మ. అలాగే దప్పిక ఎక్కువగా అయ్యే లక్షణాన్ని ఇది తగ్గిస్తుంది. కొంతమందికి నాలుక పిడచగట్టుకుపోతూ ఉంటుంది. అలాగే ఎన్ని నీళ్లు తాగినా కానీ దప్పిక తీరదు. అలాంటప్పుడు ఈ నిమ్మ ఆ లక్షణాన్ని తగ్గిస్తుంది. ఇంకోటి, కొంతమందికి నాలుక జిగురుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ చూపిస్తూ ఉంటారు, అలాగా ఉమ్మేస్తాన డాక్టర్ గారు, మళ్ళీ జిగురు తయారవుతూ ఉంటుంది డాక్టర్ గారు అని. అంటే నాలుక అలా జిగురుగా ఉండి మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు దాంట్లో ఇబ్బంది ఏంటంటే నోటికి రుచి తెలియదు. జిగురు ఉన్నప్పుడు ఏంటంటే ఎప్రిషియేట్ చేయలేరు రుచిని. ఇలాంటప్పుడు ఆ జిగురుని తగ్గిస్తుంది. అంటే ఇలా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే జిగురు పోయి ఆహార పదార్థాలని తాలూకు రుచిని ఎప్రిషియేట్ చేయగలుగుతాం. ఇంకొక గొప్ప కాంబినేషన్ ఉంది. నిమ్మరసం, తినే సోడా, అంటే వంట సోడా అంటారు, సోడా బైకార్బ్. చాకలి సోడా కాదు, జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసం, తినే సోడా, ఈ రెండు కలిపి తీసుకుంటే కడుపులో మంట, దీన్నే ఎపిగాస్ట్రిక్ బర్నింగ్, ఎపిగాస్ట్రిక్ డిస్ట్రెస్ అంటారు, జిఆర్డి అంటారు. అలాగే నొప్పి, పైత్యం, తల తిరగటం, వాంతి, వికారం, అన్ని సమస్యలు క్లీన్ అవుతాయి. కాబట్టి నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, తినే సోడా ఒక చిటికెడు, ఈ రెండు కూడా దీన్ని మళ్ళీ నీళ్ళ కలిపి తీసుకోవచ్చు, నీరుకు కూడా తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఛాతిలో మంట ఎదగాలినట్టుంది డాక్టర్ గారు అంటూ ఉంటారే, అలాంటి ఆ సమస్య తగ్గుతుంది. అలాగే తల తిరగటం కూడా తగ్గుతుంది. అలాగే నిమ్మరసానికి 8 రెట్లు నీళ్లు కలిపి పడుకోబోయే ముందు తాగారనుకోండి, ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ మలబద్ధకాన్ని ఒక్కదాన్ని మీరు కరెక్ట్ చేస్తే, మలబద్ధకం అనేక వ్యాధులకి కారణం కదా,
దీంతో అనేక వ్యాధులు తగ్గుతాయి. అందుకే నిమ్మరసం నీళ్ళకి ఇంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి పడుకునేటప్పుడు నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనుకోండి, 8 టేబుల్ స్పూన్లు నీళ్ళు కలుపుకోవాలి. ఈ కాంబినేషన్లో తీసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. ఎనీమియాని కరెక్ట్ చేయడానికి ఒక గొప్ప ఎడ్జువెంట్ లాగా నిమ్మరసం మీకు సహాయపడుతుంది. రక్తక్షీణత చాలామందిలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్లో ఉంది, మహిళల్లో ఉంది, వృద్ధుల్లో కూడా ఉంది. ఇలాంటప్పుడు ఎనీమియా వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది, లెబోరియస్ బ్రీతింగు, 1 కాదు 2 కాదు, జుట్టు రాలటం, అనేక సమస్యలు కదా. కాబట్టి ఈ ఎనీమియాని కరెక్ట్ చేయాలి. దానికి అతి ముఖ్యమైనటువంటి వంటింటి ఔషధం నిమ్మ. అంటే రక్తక్షీణత తగ్గి రక్తం బాగా పుష్టిగా పట్టడం కోసం ఇనుముకి సంబంధించినటువంటి ఔషధాలు మామూలుగా ఇస్తూ ఉంటాం కదా. అలాగే ఇనుము ఉండేటువంటి ఆహారాలు కూడా తినమని చెబుతాం. ఉదాహరణకు పప్పులో ఆకుకూర వేసుకొని తినమని చెబుతూ ఉంటాం. అలాగే అన్నిట్లోనూ ఆకుకూర ఎంతో కొంత చేర్చమని చెబుతూ ఉంటాము. అలాగే దానిమ్మ తీసుకోమని చెబుతూ ఉంటాము. అలాగే ఇంకా ఇనుముని ఇంప్రూవ్ చేయడానికి ఇలాగా అనేక రకాలుగా సజెస్ట్ చేస్తుంటాం. ఐరన్కి సంబంధించినటువంటి లోహ భస్మం, మండోర భస్మం లాంటివి కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే ఏదైనా సరే ఇలాంటి ఇనుము శరీరానికి విలీనం కావాలంటే విటమిన్ సి అవసరం. కాబట్టి ఈ శరీరానికి ఇనుము బాగా వంటబట్టడానికి నిమ్మరసం తీసుకుంటే అలాంటి ఔషధం తాలూకు దాంట్లో ఉండేటువంటి ఇనుము బాగా విలీనం అవుతుంది. కాబట్టి మీరు ఏ మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా నిమ్మరసం తీసుకోండి చాలు. దానికి ఎడ్జువెంట్ కింద మీ ఐరన్ లెవెల్స్ అనూహ్యంగా పెరిగిపోతాయి. అలాగే ఇంకొకటి, నిమ్మరసంతో ఎలర్జీలను ఎదుర్కోవచ్చు. ఇది కూడా ఒక ఆసక్తికరమైన విషయం. నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది అని చాలామంది నమ్మకం, అలాగే చెప్తూ ఉంటారు. నిజంగా చూస్తూ ఉంటాం కూడా కొంతమందికి నిమ్మరసం తాగడంతోనే జలుబు చేసింది అంటూ ఉంటారు. అయితే నిమ్మరసం తాగితే ఎలర్జీలు తగ్గి జలుబు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇడియోసింక్రసీ, మీకు ఎలర్జీ ఒకవేళ ఉంటే, అంటే ఎలర్జీ సంబంధమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పుడు మీకు నిమ్మరసం సరిపోతుందో లేదో ముందు చూసుకోండి. సరిపోయిందనుకోండి, ఎలర్జీకి దీనికి మించిన ఔషధం లేదు. కాబట్టి దీన్ని మీరు ఎలర్జీలో వాడుకోవచ్చు, ఎలర్జీ తగ్గుతుంది. మెయిన్గా ఈఎన్టీ సమస్యలు, అంటే చెవికి సంబంధించి కానీ, ముక్కుకి సంబంధించి కానీ, త్రోటికి సంబంధించి కానీ ఏ సమస్యలు ఉన్నా నిమ్మరసం ఒక మంచి ఆహార ఔషధం కింద మీకు పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఇక చర్మ సౌందర్యానికి నిమ్మరసం అనేది పెట్టింది పేరు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే తారల చర్మ సౌందర్యం తాలూకు రహస్యం ఈ నిమ్మరసమే అని మనం చెప్పొచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి అనేక రకాల ఔషధాలలో నిమ్మరసం కూడా కలుపుతూ ఉంటారు. అందుకే సబ్బులలో కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. నిమ్మరసంలో ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే విటమిన్ సి. విటమిన్ సి అనేది సూర్యరశ్మికి చర్మం ఒడిలిపోకుండా కాపాడుతుంది. అంటే సన్ స్క్రీనింగ్ ఏజెంట్ కింద పనిచేసి చర్మానికి మంచి రంగుని ఇస్తుంది. అంటే ఒక సన్ను బ్లాక్ చేస్తుంది. సూర్యకిరణాలు పడే కదా ఎవరైనా నల్లబడేది. ఈ నిమ్మరసం ఏం చేస్తుంది, దాంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి అడ్డుకుంటుంది. అంటే సూర్యకిరణాలు పడ్డా అది లోపలికి వెళ్ళవు. అంటే మనం గొడుగులాగా, వర్షం పడుతూ ఉంటుంది కానీ గొడుగు వేసుకుందాం అనుకోండి, వర్షం మనకి తగలదు కదా. అలాగే సూర్యకిరణాలు మనకి తగలవు, ఎందుకంటే ఈ నిమ్మరసం దాంట్లో ఉండేటువంటి విటమిన్ సి వల్ల ఒక బ్లాకింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అయితే నల్లటి చర్మాన్ని ఎర్రగా చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఇక్కడ బొల్లిలో ఏముంటుంది, అందుకే నిమ్మ, నారింజ, బత్తాయి, కమల అంటే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ని తీసుకోవద్దని చెబుతాం, ఎందుకంటే సన్ బ్లాక్ అవుతుంది. కానీ బొల్లి వ్యాధిలో మెలనోసైట్ స్టిమ్యులేట్ అయ్యి మెలనిన్ తయారు కావాలంటే ఆ సూర్యకిరణాలు పడాలి. ఇదేమో వెళ్ళిపోయి మళ్ళీ ఆ సూర్యకిరణాలను బ్లాక్ చేస్తూ ఉంటుంది. అందుకని నిమ్మరసం వాడకూడని సందర్భం ఏమిటి అంటే, బొల్లి వ్యాధికి అంటే విటిలిగో వ్యాధికి ఏదైనా మందులు వాడుతుంటే అప్పుడు నిమ్మరసం కూడా తీసుకుంటే ఆ మందులు పనిచేయవు, ఎందుకంటే సన్ బ్లాక్ అవుతూ ఉంటుంది. సన్ పడితేనే మెలనోసైట్స్ మెలనిన్ తయారు చేస్తాయి. ఇదొక్క ఎక్సెప్షన్. ఇది కాకుండా అన్ని సందర్భాల్లో కూడా మీరు నిమ్మరసం తీసుకుంటే సూర్యకిరణాలకి మీ చర్మం నల్లబడకుండా ఉంటుంది, కోమలంగా ఉంటుంది మీ చర్మం అనేది. ఇక శరీరంలో దుష్ట పదార్థాలను వెళ్ళగొడుతుంది, చర్మానికి మంచి కాంతిని కలగజేస్తుంది, అంటే బ్రైట్నెస్ అనేది వస్తుంది. అన్నిటికీ మించి జుట్టుని పట్టుకుచ్చులాగా మెత్తగా మారుస్తుంది. ఈ శక్తి కూడా నిమ్మకాయకి ఉంది. నిమ్మరసాన్ని సింపుల్గా అప్పటికప్పుడు స్క్వీజ్ చేసి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి, జుట్టు చాలా మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంటుంది. ఇక దీన్ని చర్మానికి రాసుకున్నారు అనుకోండి, చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది, మృదువుగా తయారవుతుంది. ముఖానికి రాసుకున్నారనుకోండి ఆ జిడ్డంతా పోతుంది, ఎందుకంటే జిడ్డును తగ్గించే శక్తి నిమ్మరసానికి ఉంది కదా. అయితే గడ్డం గీసుకునేటప్పుడు ఒకవేళ తెగిందనుకోండి, ఆ తర్వాత మీరు ఆ ముఖానికి నిమ్మరసం రాసుకున్నారనుకోండి, లేదా మొటిమలు ఉన్నాయనుకోండి, అప్పుడు పుండు పడింది అనుకోండి, అప్పుడు నిమ్మరసం తగిలితే మంటెత్తిపోతుంది. ఆ ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక సున్నిపిండి,
చాలామంది మనం సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఏదైనా మంచి సున్నిపిండి చెప్పండి అని. ఏ మంచి సున్నిపిండి మీకు అందుబాటులో లేనప్పుడు సింపుల్గా పెసరపిండి అయినా సున్నిపిండిలాగా వాడుకోవచ్చు. కానీ దీనికి అది బాగా పనిచేయాలంటే కొన్ని ఎండబెట్టినటువంటి నిమ్మకాయ డిప్పల్ని దానికి కలిపి మరాడించుకున్నారనుకోండి, అప్పుడు ఆ సున్నిపిండి చర్మానికి మంచి రంగునిస్తుంది. ఇలాగా వర్షాలు పడే రోజుల్లో చలిగాలు వీస్తున్నప్పుడు చర్మం పగుళ్ళు బారుతూ ఉంటుంది, చర్మం ఎండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దద్దుర్లు దురద వచ్చే వాళ్ళకి ఈ సున్నిపిండి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. కామెర్లకి నిమ్మరసంకి మించింది లేదు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే కాంప్లిమెంట్ చేస్తుంది లివర్కి. ఇది లివర్ వ్యాధులు, ముఖ్యంగా కామెర్ల వ్యాధిలో నిమ్మరసాన్ని చక్కటి ఆహార ఔషధం కింద తీసుకోవచ్చు. నిమ్మ, బత్తాయి, కమల ఈ ఫలాలని ఎంత ఎక్కువగా తీసుకుంటే కామెర్ల వ్యాధిలో అంత మంచిది. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కూడా ఒకవేళ కామెర్లు వస్తే అప్పుడు నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. మూత్రంలో వేడి, మంట, అలాగే చురుకు ఇలాంటివి కూడా ఈ నిమ్మరసంతో తగ్గుతాయి. చాలామందికి ఇది అనుభవమే. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైన విషయం చెప్పాలి. జ్వరంలో నిమ్మరసాన్ని ఒక ఆహార ఔషధం కింద తీసుకోవచ్చు. టైఫాయిడ్, దీని పేరే ఎంట్రిక్ ఫీవర్, అంటే పేగులకి సంబంధించింది. మలేరియా, వైరస్ వల్ల ఏదైనా జ్వరం ఉంటే, ఉదాహరణకు అమ్మవారు, పొంగు, గవదబిళ్ళలు ఇలాంటివి, అప్పుడు నిమ్మరసాన్ని నిర్భంద్రంగా లోపలికి తీసుకోవచ్చు. గవదబిళ్ళలు ఉన్నప్పుడు గవదబిళ్ళల వ్యాధిలో లాలాజలం ఆగిపోతుంది, అప్పుడు నాలుక ఎండిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నిమ్మరసాన్ని లోపలికి తీసుకుంటే లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది, రుచి తెలియటం మొదలు పెడుతుంది. ఇక దీన్ని ఒక ఎఫెక్టివ్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. నిమ్మకి కాస్త ఉప్పు అద్దండి, నాలుక పైన రాసుకోండి. దీంతో నోటి జిగురు, నోరు డిస్టేస్ట్గా ఉండటం, అసహ్యంగా ఉండటం, నోరు తడారిపోవటం, దప్పిక, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఎప్పుడైనా మీకు నోటిపైన నాలుక మీద బాగా జిగురుగా ఉంటే సింపుల్గా నిమ్మ బద్దని కాస్త ఉప్పుతో అద్దుకొని నాకండి, అంతే, మీకు ఆ జిడ్డంతా తొలగిపోతుంది. ఇక చాలామంది కంప్లైంట్ చేసే ఒక ప్రాబ్లం ఉంది, తలలో వేడి. ఇలాంటి వేడిని తగ్గించుకోవడం కోసం మీరు నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. అయితే దీన్ని ఒక కాంబినేషన్లో వాడుకోవాలి. ఆముదంలో కొద్దిగా నిమ్మరసం కలుపుతూ నూరండి, అప్పుడు మీకు ఏమవుతుంది, పేస్ట్ లాగా అవుతుంది. ఆముదం, నిమ్మరసం పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇలాంటి ఈ ద్రవాన్ని తలకు పట్టించి మర్దనా చేసుకోండి. దీంతో ఆశ్చర్యకరంగా తలలో వేడి తగ్గుతుంది, చక్కటి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కళ్ళ మంటలు తగ్గుతాయి, దీంతో తలనొప్పి తగ్గుతుంది. ఇక మూర్ఛలు, అపస్మారం, ఫిట్స్, తల తిరగటం ఇలాంటి సందర్భాల్లో కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఈ కాంబినేషన్. మెయిన్గా కొంతమందికి దంతాల మధ్య నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మరసం తాగితే అమితమైన ఫలితం కనిపిస్తుంది. స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది దీనికి, అస్కార్బిక్ యాసిడ్ నిమ్మరసానికి. అసలు మీకు ఈ నిమ్మరసానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. పూర్వపు రోజులలో ఈ నావికులు ఉండేవాడు, ఏళ్ల తరబడి అంటే నెలల తరబడి వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండేవాడు. వాళ్ళకి స్కర్వీ అని ఒక వ్యాధి వచ్చేది. అంటే ఏంటంటే పళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండేది. ఎందుకు కారుతుందో తెలియదు, చాలామంది టెన్షన్ పడిపోతూ ఉండేవాడు. ఇలాంటి వాళ్ళకి యాక్సిడెంటల్గా నిమ్మరసం తాగినప్పుడు ఆశ్చర్యకరంగా విటమిన్ సి వల్ల ఆ స్కర్వీ వ్యాధి తగ్గింది. అంటే పళ్ళ నుంచే నెత్తురుగాటం అన్న సమస్య నిమ్మరసంతో తగ్గుతుంది. ఇలాగా అయితే మామూలుగా ఈ దంతాల నుంచి రక్తం కావడం అనేది అనేక వ్యాధుల్లో కనిపిస్తూ ఉంటుంది. విటమిన్ సి తగ్గటం ఒక కారణం అయితే, ఇప్పుడు మార్కెట్లో ఈ టూత్పేస్టులు దొరుకుతున్నాయి, అన్నిట్లోనూ వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. అవి సరిపడకపోవటం కూడా ఇంకొక కారణం. అందుకే ఆయుర్వేద పద్ధతిలో పళ్ళపొడి తయారు చేసుకొని చక్కగా దంతాలకి, చిగుళ్ళకి మర్దనా చేసుకుంటూ ఉంటే ఈ బ్లీడింగ్ గమ్స్ అన్న సమస్య తగ్గుతుంది. ఎందుకంటే పేస్ట్ పడకపోయినా చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. ఈ నిమ్మరసాన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారటం అనేది తగ్గటం మాత్రమే కాదు, చిగుళ్ళ వ్యాధులు, జింజివైటిస్ అంటారు, అంటే చిగుళ్ళు మెత్తబట్టడం, వాయటం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిమ్మరసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉంది. వడదెబ్బ తగలకుండా నిమ్మరసంతో ఒక చక్కటి పానీయం తయారు చేసుకోవచ్చు. ఈ వర్షాలు పడే రోజుల్లో వడదెబ్బ ఏమిటని మీకు అనుమానం రావచ్చు. వర్షాలు పడుతున్నప్పటికీ కూడా మూగన్నుగా ఎండ ఉంటుంది, చెమట ఆరదు, దీంతో వేడి పెరిగిపోయి వడదెబ్బ తగులుతుంది. కాబట్టి ఇలా శోష వచ్చి పడిపోయే పరిస్థితులు చాలామందికి వస్తూ ఉంటాయి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగకి ఒక నిమ్మకాయ రసం, అలాగే తగినంత ఉప్పు, తినే సోడా ఉప్పు, పంచదార, ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇలా తీసుకుంటే మీకు వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. వడదెబ్బ తగిలినా కానీ ఈ పానీయాన్ని మీరు తీసుకుంటే త్వరగా కోలుకుంటూ ఉంటారు. కాబట్టి నిమ్మ రసం, నిమ్మకాయ
ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. దీన్ని మన వంటలలో కానీ లేకపోతే మన ఆహారంలో కానీ భాగం చేసుకుంటే అనేక సమస్యల్ని తిప్పికొట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి సింపుల్గా. అలాగే ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, థమ్స్ అప్ బటన్ లాంటిది, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అలా రికమెండ్ అయినప్పుడు ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.